నమస్తే. నేను మీ ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ బీసీ జేఏసీ కో చైర్మన్. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు ఇంకా అన్యాయం చేస్తూనే ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పి ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు అయ్యింది. ఏదైతే 42% రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో మరి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈరోజు పంచాయతీ ఎన్నికలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికలకు పోయిన తరుణంలో మున్సిపల్ ఎన్నికలలో కనీసం పార్టీ పరంగానైనా మరి 42% ఏదైతే 56% ఉన్నటువంటి బీసీలకు 56% మరి కోటా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ కనీసం పార్టీ పరంగా ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. ఎంత ఏయమైన చర్యగా ఈరోజు మరి ఈ రాష్ట్రంలో అగ్రకులాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీలో వ్యవహరిస్తున్నారనే ఉదాహరణకు అనేకం ఉన్నాయి. ఈరోజు భువనగిరి జిల్లాలో కావచ్చు, లేకపోతే వనపర్తి జిల్లాలో కావచ్చు, ఒకే ఒక వ్యక్తి అగ్రకులాలలో నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తులను మరి ఒకే ఒక వ్యక్తి విజయం సాధిస్తే ఆ వ్యక్తిని తీసుకుపోయి చైర్మన్ చేసినటువంటి సందర్భము ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? అంటే ఉదాహరణకు వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులలో మొత్తం 33 వార్డులలో ఇద్దరు, ఒక ఆయన కొమటాయన, ఒక ఆయన రెడ్డి ఆయన, ఇక మిగతా మొత్తం కూడా 31 మంది బీసీ ఎస్సీ. మరి దీంట్లో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అధికార పార్టీ నుంచి ఒకే ఒక వ్యక్తి వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేసి గెలిస్తే ఆ వ్యక్తిని తీసుకుపోయి ఈరోజు మరి మున్సిపల్ చైర్మన్ సీట్లో కూర్చునిపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని ఆదరించి భుజాల మీద మోసి బీసీలంతా అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ఈరోజు ఆ మున్సిపాలిటీలో అధికారంలోకి రావడానికి బీసీలు కారణం. ఆ బీసీలు కారణమైనటువంటి నాయకత్వాన్ని బీసీలను మాత్రం తొక్కడానికి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి శివసేనారెడ్డి గారు, అయ్యా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ అధికార పార్టీగా మీరు కొనసాగుతున్నప్పుడు మీ యొక్క ఎమ్మెల్యే మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మరి ఏదైతే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు చైర్మన్ గా మీరే, ఏదైతే ఉపాధ్యక్షులుగా మీరే ఉంటారు అక్కడ వైస్ చైర్మన్ గా, అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ గా శివసేనారెడ్డి గారు మీరే ఉంటారు, ఆ పార్టీకి జిల్లా అధ్యక్షునిగా కూడా మీరే కొనసాగుతారు శివసేనారెడ్డి గారు. మరి మీరు మొత్తం కూడా రెడ్లు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ టౌన్ కు ఒక సగర కులానికి సంబంధించినటువంటి బీసీ నాయకుడిని చందర్ అనే వ్యక్తిని ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీకి గత 2 సంవత్సరాలుగా సేవ చేసుకుంటా అక్కడ టౌన్ అధ్యక్షుని చేసారు. ఆయన సేవ చేసి ఆ చందర్ సాగర్ అనే వ్యక్తి సేవ చేసి పార్టీని బలోపేతం చేసి ఈరోజు అత్యధిక సీట్లు కౌన్సిలర్లో గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తే చైర్మన్ అభ్యర్థిగా చేస్తామని చెప్పి ముందు ఆయనకు మాట ఇచ్చి ఈరోజు మొండి చూపించి మీరు ఈరోజు అక్కడ చైర్మన్ ఏదైతే సీట్ ఉందో దాన్ని మీరు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. దీన్ని మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక బీసీ నుంచి 31 మంది, ఆ మున్సిపాలిటీలో 33 మందిలో 31 మంది బీసీలు ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తే ఆ మున్సిపాలిటీకి ఒక బీసీని చైర్మన్ చేసేటువంటి పరిస్థితి లేదంటే మీరు అత్యంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు రాజకీయంగా ఒక మున్సిపల్ చైర్మన్ గా బీసీకి అవకాశం ఇస్తే మీ యొక్క రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి భావించి బీసీలను రాజకీయంగా అనగదొక్కడం కోసం ఒక డమ్మీ క్యాండిడేట్ ను తీసుకొచ్చి ఒకే ఒక వ్యక్తి, ఒక వైశ్య ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆమెను ఎలా మున్సిపల్ చైర్పర్సన్ గా కూర్చోబెట్టడం అనేది నిజంగా దారుణమైనటువంటి విషయము. ఇది ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. ఒక్క వనపర్తి మున్సిపాలిటీలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు సమాధానం చెప్పాలి. నేను 50% పైగా నేను మున్సిపల్ టికెట్లు ఇచ్చిన బీసీలకు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి మీరు మరి చెప్తా ఉన్నారు కదా. ఈరోజు తెలంగాణ స్టేట్లో ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులు ఈరోజు ప్రత్యేకంగా వనపర్తే కాదు,
అక్కడ నల్గొండ కావచ్చు, లేకపోతే ఖమ్మంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ వస్తే రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఏ జిల్లాలో చూసుకున్నా కూడా రెడ్డి ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాల్లో ఒక్క బీసీని కూడా రాజకీయంగా ఎదగనివ్వకుండా మీరు చేస్తున్నటువంటి విపరీత ధోరణి ఏదైతుందో ఇది మంచిది కాదు. దీన్ని సహించేది లేదు. భవిష్యత్తులో బీసీలంతా ఏకమవుతారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ బీసీ జేఏసీ నుంచి ఈ రాష్ట్రంలో బీసీలనంతా ఏకం చేస్తా ఉన్నాం. ఈరోజు వనపర్తి టౌన్లో ఏదైతే మున్సిపాలిటీలో బీసీకి ఒక సగరునికి అన్యాయం చేస్తే అతను తిరగబడి ఈరోజు రాజీనామా చేసిండు. కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 10 నిమిషాలకే మళ్ళీ రాజీనామా చేసి బయటకు వచ్చిండ్రు. తప్పకుండా భవిష్యత్తులో రాజకీయంగా మీరు దీనికి సమాధానం చెప్పాలి, దీనికి మూల్యం చెల్లించుకోవాలి. మేము చెప్పాము మేఘారెడ్డి గారికి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే ఆ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో వారికి చెప్పాము, మంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ దృష్టికి తీసుకుపోయాము, ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశాము. అయినప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోలేరు. కేవలం రాజకీయంగా బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా మీరు ఈరోజు ఈ పావులు కలిపి సామాజిక కోణంలో ఆలోచించి బీసీలను ఎదగనీయకుండా చేయడం కోసం మీరు ఏదైతే అగ్ర కులాలందరూ కూడా ఏకమై ఈరోజు బీసీలను తొక్కడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో దీన్ని సాగనీయము. మీ యొక్క రాజకీయ మనుగడ ఏందో మీరు చూసుకోండి. రాబోయే ఏ ఎన్నికలైనా సరే అదే వనపర్తి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. వనపర్తే కాదు, భువనగిరే కాదు, ఖమ్మం కాదు, నల్గొండలో ఏడైనా సరే ఈ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కోసం ఏదైతే గొర్రెల లేక మమ్మల్ని మా బీసీ ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారో, మమ్మల్ని మోసం చేస్తున్నారో, మమ్మల్ని నమ్మించి మోసం చేసి రాజకీయంగా ఎదగకుండా తొక్కాలని చూస్తున్నారో దాని విషయంలో బీసీలను అంతా జాగృతం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఏ ఎన్నికలు వచ్చినా రేపు ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్లో కూడా మీకు తగిన బుద్ధి చెప్పక తప్పదనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించాలి. రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మీరు కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి 42% రిజర్వేషన్ల కేసు క్లియర్ కాకుండా మీరు ముందుకు పోవడానికి వీల్లేదనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్లు చట్టపరంగా అమలు చేసే విధంగా మీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఒప్పించి మెప్పించడం కోసం, ఒత్తిడి తీసుకురావడం కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 9th షెడ్యూల్లో పెట్టి మరి 42% రిజర్వేషన్ అమలు జరిగే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయనే విషయాన్ని మాత్రం స్పష్టంగా బీసీ జేఏసీ మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు ఖచ్చితంగా రాబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు 42% రిజర్వేషన్లు చట్టపరంగా అమలు చేసిన తర్వాతనే మీరు ముందుకెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ, జై పూలే.